రామ్ చరణ్ నటించినటువంటి 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి విజయవాడలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇక్కడ భూమి పూజ చేశారు. ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక పక్క మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి, అదేవిధంగా మెగా అభిమానులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి అని తెలిపేందుకు మనతో పాటు మెగా ఏదైతే మెగా కార్యక్రమం ఎక్కడ జరిగినా ముందుండేటువంటి శ్యామ్ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఇన్ఫర్మేషన్ పరిచయం. సార్ చెప్పండి, ముఖ్యంగా మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం నెలకొంది. విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుంటే ఉదయం నుంచి కూడా మెగా అభిమానులంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియం చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాస్తవంగా గతంలో ఎటువంటి ఆడియో ఫంక్షన్లు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కానీ ఏది జరగాలన్నా తెలంగాణ ప్రాంతానికే పరిమితం అయిపోయినాయి. మరి ఈనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కోరుకోవటం జరిగింది. మరి దానిలో భాగంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత, ప్రభుత్వం వచ్చి రాకముందు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరగడం అనేది నిజంగా మెగా అభిమానులకి చాలా సంతోషకరమైన వార్త. ఈ ఈ ఈ సక్సెస్ మేము ఏ ఏ ఈవెంట్స్ వాళ్ళు చేసినా సరే మా పాత్ర అనేది వాళ్ళకి మేము ఎప్పుడు కోఆపరేట్ చేస్తాం. ఎటువంటి ఫంక్షన్లు అయినా సరే సక్సెస్ అవ్వడానికి మెగా అభిమానులు కీలక పాత్ర పోషిస్తారు. అది గతంలో మేము చాలా ఫంక్షన్లు కానీ, 100 డేస్ ఫంక్షన్లు కానీ, ఎటువంటి ఫంక్షన్లు అయినా సరే మేమందరం అభిమానులు అలా ఈవెంట్స్ వాళ్ళతో కలిసి మేము సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం. మరి అదే కీలక పాత్ర ఈసారి కూడా, ఇది యాక్చువల్గా ప్రైవేట్ ఫంక్షన్ అయినా సరే మరి ఈ ఫంక్షను తిరుపతి అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, లాస్ట్లో విజయనగరం అన్నారు. ఎందుకంటే విజయనగరం అని కూడా రావడానికి కారణం ఏంటంటే ఈ సినిమా అంతా విజయనగరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న స్టోరీ కాబట్టి అక్కడైతే బాగుంటుందని చెప్పి కొంతమంది ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు అడగటం. ఈ సినిమా విజయనగరం అంటే ఒక ప్రాంతానికే పరిమితం అయిపోద్ది. సినిమా కానీ అక్కడ ఉన్నా సరే ఇది ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్లో విజయవాడలో జరగాలనుకున్న ఒక మంచి ఉద్దేశంతో ఎంపీ గారు పట్టుబట్టి ఇక్కడ పెట్టించడం. నిజంగా ఈ సందర్భంగా ఎంపీ గారికి అఖిల భారత చిరంజీవి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి ఫంక్షన్ సక్సెస్ చేయటంలో మేము కీలక పాత్ర పోషించి రాబోయే కాలంలో ఇలాంటి ఫంక్షన్స్, ఎందుకంటే మన అమరావతి రాజధాని అయిన తర్వాత ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఫంక్షన్ కనుక సక్సెస్ అయితే మరి తెలంగాణ నుంచి ఏ ఫంక్షన్ అయినా సరే తెలంగాణ పెట్టి ఇక్కడి నుంచి అభిమానులు అందరూ అక్కడికి వెళ్ళే కంటే అందరూ ఇక్కడ ఒక చోట ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయని చెప్పేసి మేము కోరుకుంటూ, రాబోయే కాలంలో ఇలాంటి ఫంక్షన్స్ కూడా విజయవాడలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా. ఇక్కడ కెపాసిటీ ఎంతమంది తరలి వచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? మెగా ఫంక్షన్స్ అంటే చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, దీంట్లో ఈ ఫంక్షన్కి ఇంకొక ముఖ్య అతిథి ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కార్ విజేత అయిన అలాగే జాహ్నవి కపూర్, ఇలాంటి స్టార్డమ్ను పెట్టుకుని ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ జరగాలి అంటే వాస్తవంగా లక్షల్లో జనాలు వస్తారు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాంతం, ఈ ప్రదేశం ఒక 30,000 కెపాసిటీతో మాత్రమే సరిపోయే ప్రాంతం కాబట్టి దానిలోనే సమకూర్చుకుని దానిలోనే ఈ సినిమా ఫంక్షన్ సక్సెస్ చేయడంలో మేమందరం కీలక పాత్ర పోషిస్తాం.